Hello, hi guys. My name is Lav Kumar. Today I'm going to deal about um, the numeric, the continuation part of the Python. So Python మనం కంటిన్యూ చేస్తున్నాం. Pythonలో నిన్న మనం డేటా టైప్స్ అంటే ఏంటి, వాటిలో డిఫరెంట్ టైప్స్ ఎలా ఉంటాయని చూసాం. సో ఇవాళ పర్టికులర్గా న్యూమరిక్ డేటా టైప్ ఎలా ఉంటుంది, సో వాటిని మనం పైథాన్తో డీల్ చేసేటప్పుడు వేటిని మనం తెలుసుకోవాలి అది మనం క్లియర్గా చూద్దాం. సో లెట్ మీ క్విక్లీ షేర్ మై స్క్రీన్ షేర్ చేసేస్తాను. ఎస్. సో యా, ఐమ్ టేకింగ్ ద అనోటేట్. So the numeric, of course, numeric already having the two types. The integer comes under this one, and the float and the complex also, right? బట్ మనం ఇది డీల్ చేసేటప్పుడు మనకి పర్టికులర్గా ఏమేం కావాలంటే, సో అఫ్ కోర్స్ మనం మ్యాథ్స్ ఎలా అయితే చేస్తామో అలా సేమ్ థింగ్ని మనం ఇక్కడ చేయొచ్చు వెరీ ఈజీగాను. సో నేను అది చూపిస్తాను మీకు ఎలా చేస్తాం అనేది. సో దానికంటే ముందు ఒక అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తా. సో సింపుల్, ఎలా అయితే మనం మ్యాథ్స్లో చేస్తామో సేమ్ అలానే ఉంటాయి. సో టూ నెంబర్స్ మనం యాడ్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, టూ నెంబర్స్ అడిషన్ చేస్తాం, రైట్? సబ్ట్రాక్ట్ చేయాలంటే మైనస్ యూస్ చేస్తాం. సేమ్ థింగ్ మనం చేస్తే డైరెక్ట్ అయిపోతుంది. బట్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం మనం అక్కడ మ్యాథ్స్లో అయితే ఇంటూ యూస్ చేస్తాం, ఇక్కడ మన కీబోర్డ్లో స్టార్ ఉంటుంది. ఓకే, సో అందుకే ఇక్కడ స్టార్ మెన్షన్ చేసాం. సో దట్స్ ద రీజన్. అండ్ డివైడెడ్ బై, సో ఫర్ డివిజన్ పర్పస్ మనం ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేస్తాం. ఓకే, సో బేసికలీ లెట్స్ ఏ బై బి అని ఇలా మెన్షన్ చేస్తాం. సేమ్ థింగ్ ఫార్వర్డ్ స్లాష్. ఇంకా ఇందులో కొంచెం డిఫరెంట్గా వచ్చేది ఏంటంటే, మనం ఇక్కడ డివిజన్ చేసినప్పుడే మనకి కోషంట్ ఈజ్ ద అవుట్పుట్ కదా, అది మనందరికీ తెలుసు. అఫ్ కోర్స్ అక్కడే మనకి రిమైండర్ అవన్నీ మనం చేసే క్యాలిక్యులేషన్ బట్టి వస్తాయి. కానీ పైథాన్లో మాత్రం మనకి డైరెక్ట్గా రిమైండర్ కావాలంటే ఈ డివిజన్ యూస్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో డూయింగ్ ద డివిజన్, ఇది కూడా అదే ఇది డివిజనే చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మోడ్ యూస్ చేస్తాం. మోడ్ విల్ త్రో దట్ మనకు అవుట్పుట్ ఏం చేస్తుంది అంటే, హియర్ వీ విల్ గెట్ ద కోషంట్ వస్తే ఇక్కడ మనకి రిమైండర్ వస్తుంది, దాని శాశ్వతం అంటారు కదా. సో రిమైండర్ వస్తుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ న్యూ థింగ్, ఫార్వర్డ్ స్లాష్. సో లో వాట్ ఈస్ దిస్ అంటే, ఇదేం చేస్తుందంటే, మనం ఏదైనా లెట్స్ 7/3 చేసాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది, ఇట్స్ నియర్లీ లెట్స్ 2.5. సో ఇక్కడ ఒకవేళ మీరు నియర్లీ నాట్ ఎగ్జాక్ట్ దిస్ వన్, సో మనకి ఏం చేస్తుందంటే, ఇదే థింగ్ ఇక్కడ ఫ్లోర్ డివిజన్ యూస్ చేస్తాం అనుకోండి, సమ్ అదర్ వాల్యూస్ వస్తుంది. డబుల్ ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేస్తే ఇట్ విల్ రౌండ్ అప్ దిస్ వాల్యూ. బట్ రౌండ్ అప్ వాల్యూ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఫ్లోర్ వాల్యూకి చేస్తుంది. ఫ్లోర్ అంటే ఏంటంటే దాని మినిమల్ వాల్యూ ఉంటుంది కదా, ఆ మినిమల్ వాల్యూకి చేసేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటి, 2 ఈజ్ ద మినిమల్ వాల్యూ, ఇక్కడ 2.5, ఇక్కడ డాట్. సో ఏదైతే డెసిమల్ తర్వాత ఉంటుందో ఆ నెంబర్ రిమూవ్ చేస్తే జస్ట్ ఇట్ విల్ గివ్స్ ఓన్లీ 2. ఐ విల్ షో యూ దట్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ ద వన్ మోర్ న్యూ థింగ్. సో మనకి మ్యాథ్స్లో డైరెక్ట్గా స్క్వేరింగ్ చేయాలనుకోండి, ఏం చేస్తాం, 2 to the power of 3 అన్నాం అనుకోండి, మనకి వాల్యూ 8 వచ్చేస్తుంది. అదే అదే థింగ్ని మనం ఇక్కడ చేయాలంటే, మరి పైథాన్లో చేయాలంటే విల్ యూజ్ దిస్ వన్. ఓకే, యా. సో ఐ విల్ షో ఇట్ దిస్. దీన్ని ఒకసారి మనం విడివిడిగా ఒక్కొక్క దాన్ని చేసి చూద్దాం ఎలా ఉంటుంది. సో హౌ ద పైథాన్ ఈస్ గివింగ్ ద ఆన్సర్స్, నీట్గా చూద్దాం వన్ బై వన్. Let me scroll up this. సో లెట్స్ సే నేను ఒక 3 నెంబర్స్ తీసుకున్నా. అలా తీసుకొని కూడా యూ కెన్ షో ద నెంబర్స్ మనం చూపించవచ్చు. మనం సింపుల్ ఎడిషన్ చేయాలనుకోండి, అని ఏం చేస్తామంటే, సో లెట్స్ సే నేను 2 + 3 తీసుకున్నాను. జస్ట్ ఇఫ్ ఐ రన్ దిస్, అఫ్ కోర్స్ ఆల్రెడీ రా. సో దీని రిజల్ట్ 5 వచ్చింది, రైట్? సింపుల్ సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటే, subtraction. Yes, it is connecting to the kernel because I'm using the IPYNB kernel. So that's the reason.
ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇట్ విల్ షో యూ టు ద కనెక్టింగ్ టు ద కెర్నల్ అని చూపిస్తుంది అనమాట. సబ్ట్రాక్షన్ కూడా అయిపోయింది. సో multiplication just putting the star. Okay, so let's say you can put your own numbers into some other number. You run this, shift enter. Yes, the same multiplication for the two numbers. Let's say 5 into 6 and the 4 into 2. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, నేను 5 into 6 ఇచ్చా, 4 into 2 ఇచ్చా, ఇది చూస్తే ఓన్లీ అవుట్పుట్లో 8 మాత్రమే ఇచ్చింది. ఎందుకు ఇలా, ఎందుకై ఉంటుంది అంటారు? సో ఇక్కడ ఏంటంటే ద ప్రాబ్లమ్ ఈస్, ఇక్కడ మనం ఏదైతే చివరిలో ఉందో దాని రిజల్ట్ మాత్రమే కనిపిస్తుంది మనకి. 5 into 6 దాని రిజల్ట్ మనకు అవుట్పుట్లో కనిపించట్లేదు, అవునా? సో ఇలా కనిపించినప్పుడు ఏం చేయాలంటే, సో ద రీజన్ ఈజ్ పైథాన్ కున్న నేచర్ అంటే ద డిఫాల్ట్లీ లాస్ట్లో ఏదైతే లైన్ ఆఫ్ కోడ్ ఉంటుందో దానికి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ మాత్రం అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది. సో ద రీజన్ బిహైండ్ ఇట్, వీఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ హియర్. సో దీనికి సొల్యూషన్, మనకు రెండు ప్రింట్ అవ్వాలి అంటే వి జస్ట్ నీడ్ టు యూజ్ ద ప్రింట్. ద ప్రింట్ ఈస్ ద టర్మ్, దిస్ టర్మ్ విల్ గివ్ యూ దట్, మనకి రెండింటిని మనకు అవుట్పుట్లో ప్రింట్ చేసేస్తుంది అనమాట. సో అందుకే అక్కడ మనకి అవుట్పుట్లో 30 and 8 బోత్ ఆర్ కమింగ్, రెండు వచ్చేసాయి. సో ఒక టూ నెంబర్స్ తీసుకొని దాన్ని డివిజన్ చేసాం అనుకోండి, నాకు 10/3 ఉంది. ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ ద నెంబర్. సో ఐ విల్ టేక్ ద some other bigger number, and I will give the 5 and then run చేసాను అనుకోండి. సో I get the 14.6. సో ఇక్కడ వరకు మనకి డివిజన్ అయింది. సో మనం ఏం చేద్దాం అంటే ఒక న్యూస్ తీసుకొని, ఇక్కడ ఆల్రెడీ ఫ్లోర్ డివిజన్ ఉంది. సో ఫ్లోర్ డివిజన్ చెప్పాను కదా, మనకి ద వాల్యూ ఈజ్ గెటింగ్ ఫ్లోర్ వాల్యూ అంటే ద మినిమల్ వాల్యూకి మనకి అది రౌండ్ ఫిగర్ చేస్తుంది. చూద్దాం. సో దీన్ని ఒకసారి రన్ చేస్తున్నాను. 10/3 జనరల్గా అసలు నార్మల్ 10/3 వాల్యూ ఉంటుంది. లెట్స్ సే లేకపోతే ఇక్కడ 73/5 ఉంది కదా. సో దాన్ని మళ్ళీ మనం ఫ్లోర్ డివిజన్ చేద్దాం. 73 // 5. నేను ఇప్పుడు దీన్ని రన్ చేశాను అనుకోండి, నాకు 14 వచ్చింది. అరే వేర్ ఈస్ దట్ 0.6? సో ఇక్కడ ఏం చేస్తుందంటే ద ఫ్లోర్ డివిజన్ మనకు రౌండ్ వాల్యూ చేస్తుంది అనమాట. అండ్ మినిమల్ టు దిస్ ఏదైతే మనకి 14 ఉందో ఆ వాల్యూకి తీసుకెళ్తుంది. ఓకే, డోంట్ కేర్ అబౌట్ ద డెసిమల్ ఆఫ్టర్ డెసిమల్ వాల్యూస్. సో దీన్ని మనం ఫ్లోర్ డివిజన్ అంటాం. ఫ్లోర్ డివిజన్ లైక్ ఏ ఫ్లోర్, మన ఇంటి దగ్గర ఇంట్లో ఫ్లోర్ ఉంటుంది, పైన సీలింగ్ ఉంటుంది. బట్ నాకు హైయర్ వాల్యూ కావాలంటే అప్పుడు మనం సీలింగ్ యూజ్ చేస్తాం. సో దానికి వీ హ్యావ్ ద మాడ్యూల్, అది కూడా నేను చెప్తా. ఓకే, ఇఫ్ యూ రన్ దిస్ సేమ్ 10/3 జనరల్గా 3.33 వస్తుంది. సో మీరు చెక్ చేసుకుంటే కనుక, సో ఆ 3.333ని ఇది ఏం చేసిందంటే 3కి రౌండ్ ఫిగర్ చేస్తుంది. దట్స్ ద ఫ్లోర్ వాల్యూ అన్నమాట, ఫ్లోర్కి చేసేసింది. అండ్ లెట్స్ సీ ద సమ్ అదర్ ఆప్షన్స్. సో ఇలా మీకు ఒక కైండ్ ఆఫ్ 3/2 అండ్ ద 7 డబుల్ ఫ్లోర్ 2 అండ్ 20 ఫ్లోర్ 2 ఇవన్నీ చూస్తే కనుక మీకు విల్ గెట్ ద అవుట్పుట్ లైక్ దిస్, ఎలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా ఇక్కడ వరకు మనకి ఫ్లోర్ డివిజన్ వరకు అయింది. ఓకే, ఫైన్, సూపర్. సో ఇది మనకి ఫ్లోర్ డివిజన్. సో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మీకు కొంచెం డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ పైన ఉన్న వాల్యూ లోవర్ దాన్ ద కింద వాల్యూ కంటే పై వాల్యూ పెద్దది, ఐ మీన్ చిన్నదై ఉంటే పరిస్థితి ఏంటని ఒకసారి ఇది చూద్దాం. ఇలా రన్ చేసినప్పుడు చూసినప్పుడు మనకు 0.75. మరి ఇది ఎలా చేస్తుంది? దీనికి మనం ఫ్లోర్ అప్లై చేస్తే దీని అవుట్పుట్ ఎంత వస్తుంది? దట్స్ ఇంట్రెస్టింగ్. సో మనం ఫ్లోర్ డివిజన్ చేసి చూద్దాం. సో అక్కడ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు ఒకసారి ఫ్లోర్ చేస్తే ఇట్ విల్ డైరెక్ట్లీ గివ్ ద 0. ఓకే, 0 ఎందుకు ఇచ్చింది అంటే మనకి ఇక్కడ ఈ డెసిమల్ తర్వాత వాల్యూని మొత్తం రిమూవ్ చేస్తుంది, తీసేస్తే ఓన్లీ గివ్స్ ద 0 వాల్యూ. సో డెసిమల్ ముందున్న వాల్యూని మనకి రిజల్ట్కి వేస్తుంది అనమాట. సో నీట్ అబ్జర్వ్. సో పైన వాల్యూ ఒకవేళ తక్కువ ఉంటే కనుక, సో అది దేనికైతే రౌండ్ ఫిగర్ అవుతుందో సో ఆ రౌండ్ ఫిగర్ వాల్యూని మనకి ఇస్తుంది అనమాట. సో డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్ హియర్. సో ఒకసారి సీలింగ్ చేయాలంటే మనకి మ్యాథ్ అనే మాడ్యూల్ ఉంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మాడ్యూల్. సో మ్యాథ్ డాట్ సీల్.
సో నేను ఇక్కడ 3/4కే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే 3/4 నాకు 0.75 వచ్చింది కదా. సో నా ఫ్లోర్ చేసినప్పుడు 0 వచ్చింది. సో ఇప్పుడు నేను దీనికి సీల్ ఆపరేషన్ చేస్తాను. సో దీని అవుట్పుట్ 1 వచ్చింది. ఎందుకు వచ్చింది 1? ఎందుకంటే మనకి అప్పర్ వాల్యూ సీలింగ్, ద సీలింగ్ వాల్యూ ఈజ్ లైక్ ఏ రౌండ్ ఫిగర్ టు అప్పర్ వాల్యూ 0.7కి అప్పర్ వాల్యూ ఇట్స్ 1. అందుకు మనకి ఇది రౌండ్ ఫిగర్ ఏమైందంటే 1 అయిపోయింది. సో ఇంట్రెస్టింగ్ రైట్. సో ఈ డివిజన్స్ దగ్గరే మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఫ్లోర్ డివిజన్ అండ్ ద సీలింగ్, సీల్ డివిజన్. ఇట్స్ రియల్ ఇంట్రెస్టింగ్ గైస్. ఓకే, and you can use this. So this is the way you can try to understand. So why it is getting converted like this? Because of the it's a ceiling and it is sending and getting the higher value for that. That's it. So let's say if I am applying the exponential of, సో పైన చెప్పినట్టుగా ఎక్స్పోనెన్షియల్ నేను అప్లై చేస్తాను అనుకోండి. సో లెట్ మీ రన్ దిస్. సో 2 to the power of 2. సో మనం మ్యాథ్స్లో అయితే డైరెక్ట్ పవర్లో రాసేస్తాం. బట్ ఇక్కడ పైథాన్లో మాత్రం వీ నీడ్ టు పుట్ ద 2 స్టార్స్. 2 స్టార్స్ మీన్స్ ఇట్స్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఆపరేషన్. సో పవర్ ఆపరేషన్ జరుగుతుంది. సో దానికి మనకి ఇలా విల్ గెట్ ద 4 and 8. ఓకే, and you can check the one more 2 power 4, let's say it's a 16 value it will returns. Okay, let's say 125 power 5, it gives this much value. So let's say 5 to the power of, so it's really huge, 5 to the power of 125. So now we'll check the modulus. I have taken the 3/2. సో దీనికి వెళ్ళే ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ విల్ చెక్ ద సింపుల్ 3/2. సింపుల్ 3/2 కోషియంట్ అనేది మనకి 1.5 వస్తుంది. కానీ దీని రిమైండర్ ఎంత ఆ రిమైండర్నే మనకి ఇచ్చేదే దిస్ ఇస్ ద 1. సో రిమైండర్ విల్ బి ద ఇట్స్ ద 1, రైట్. 2 will get cancelled and 1 will be the in remaining. సో ఇలా మనకి పై టేబుల్లో ఉన్న ప్రతి దాన్ని మనం కవర్ చేసుకుంటూ వెళ్తుంది అనుకో. సో మనం ఒకవేళ డిఫరెంట్ వాటి మీద అప్లై చేస్తే ఇస్ ద 7 mod 2, ఇట్స్ 2 3 6, దీనికి 1 వస్తుంది, అండ్ 10 2 ఇట్స్ 0 వస్తుంది. సో దట్స్ ద రీజన్ ఇట్స్ 1 and 0. సో దిస్ ఇస్ ద వే యూ విల్ గెట్ ద యూ కెన్ సీ. సో వాట్ అబౌట్ దిస్? దీన్ని ఎలా మరి ఎక్స్పాన్షియల్. సో దిస్ is also E is the one of the key thing. So in Python also it will works. So that's the reason 1 to the power of 23. So basically 10 to the power of 23 అంటాం కదా. సో దానికి ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్ కూడా యూస్ చేస్తాం. దిస్ ఇస్ వాట్ నెంబర్. సో లెట్స్ సి సింపుల్ ఈక్వేషన్ తీసుకొని సో 25/5 into 20 plus 132 minus 122 plus 52. సో దీని అవుట్పుట్ ఇప్పుడు మనం రన్ చేసాం అనుకోండి, సపోజ్ 162 వచ్చింది. బట్ పైథాన్ దీన్ని అసలు ఎలా క్యాలిక్యులేట్ చేసి ఉంటుంది అంటారు? హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేట్స్ పైథాన్? సో అసలు ఎక్కడ స్టార్ట్ చేసి ఉంటుంది? ఇట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ స్టార్ట్ చేసి ఉంటుందా, ఇక్కడ స్టార్ట్ చేసి ఉంటుందా, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో పైథాన్ ఈజ్ ఫాలోయింగ్ ద పెమ్డాస్. నార్మల్ మ్యాథ్స్లో బాడ్మాస్ ఫాలో అవుతాం, బట్ ఇక్కడ వచ్చేసి పెమ్డాస్ ఫాలో అవుతాం. ఓకే, సో దిస్ పెమ్డాస్ ద పైథాన్. ఓకే, ఇట్స్ ద పెరాంథసిస్, బ్రాకెట్స్ ఉంటాయి కదా. సో ఇట్ విల్ టేక్ కేర్ అబౌట్ దట్. బ్రాకెట్స్లో ఉన్నదాన్ని ఫస్ట్ క్లియర్ చేసి, తర్వాత ఎక్స్పోనెన్షియల్లో ఉన్నదాన్ని క్లియర్ చేసి, నెక్స్ట్ మల్టిప్లికేషన్, అండ్ ఇట్స్ ఎ డివిజన్, అండ్ ఇట్స్ అన్ ఎడిషన్, అండ్ సబ్ట్రాక్షన్. సో ఈ ప్రొసీజర్లో ఫస్ట్ మనకి ఇక్కడ అసలు బ్రాకెట్ కానీ ఎక్స్పోనెన్షియల్స్ కానీ లేవు, అందుకే ఇది ఫస్ట్ ఇది ఇక్కడది క్లియర్ చేస్తుంది. సో దీని అవుట్పుట్ వచ్చేసి మనకి 5 వస్తుంది, అంటే 5 into 20. సో ఆఫ్ కోర్స్ ప్లస్ మైనస్ ఇవన్నీ తర్వాత జరుగుతాయి కాబట్టి 5 into 20 ఇట్స్ నియర్లీ 100. నెక్స్ట్ ఎడిషన్ ఆపరేషన్, ఈ రెండు ఎడిషన్ ప్లస్ ఉన్నాయి కాబట్టి 132 and 52 విల్ బి గెటింగ్ యాడెడ్. ఈ రిజల్ట్ మనకి యాడ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ దీనికి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ రిజల్ట్ మొత్తం నుంచి 122 విల్ బి రిమూవ్.
సో మనకి ఫైనల్గా 162 వస్తుంది అన్నమాట. సో ఇలా మనకి వన్ ఆపరేషన్ అనేది ఇట్ ఫాలోస్ ద పైథాన్ పర్టికులర్లీ ఫాలోస్ ద PEMDAS. PEMDAS ని ఫాలో అవుతుంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ గైస్. So yeah, so PEMDAS will be followed by the Python. Okay, thank you guys. We'll cover the remaining part in the next videos, and there are the logics also there, and assignment operators also there, and how to use the logics for the creating variables and what is meant by variable also I'm covering. Okay. Thank you guys. Thank you, and subscribe my channel and share with your friends. Thank you.